ఏపీలో నెలకొన్న కరువు కాటకాలు దుర్భిక్ష పరిస్థితులపై ప్రభుత్వాన్ని మేల్కొల్పేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరుబాటకు సిద్ధమైంది. అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నాలు, నిరసనలు తెలిపేందుకు ఆ పార్టీ కార్యాచరణ రూపొందించింది. ఈ కార్యక్రమంలో విపక్ష నేత వైఎస్ జగన్ స్వయంగా పాల్గొననున్నట్లు వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. ఏపీలో కరువు కాటకాలు విలయతాండవం చేస్తోన్న చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. గ్రామాల్లో తాగునీరు దొరక్క లక్షలాది కుటుంబాలు వలసబాట పట్టాయన్నారు. తినడానికి తిండి, తాగేందుకు నీరు లేక జనం అల్లాడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర తరహాలో ఏకంగా పొరుగు రాష్ట్రాల నుంచి రైళ్లలో నీళ్లు తెచ్చుకునే పరిస్థితులు ఏపీలోని మారుమూల గ్రామాల్లో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు సర్కార్పై ఒత్తిడి తెచ్చేందుకు తమ పార్టీ పోరుబాటుకు సిద్ధమైందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. మా పార్టీ శ్రేణులకు కూడా పార్టీ అధ్యక్షుల వారు ఒక పిలుపు ఇవ్వమని చెప్పారు. కరువు కాటకాలు ఎక్కడైతే ప్రజాకంటకంగా మారినాయో, ప్రభుత్వ అలసత్వం ఎక్కడైతే ప్రస్ఫుటంగా కనపడతా ఉందో, ఇవాళ ప్రభుత్వాన్ని తట్టి లేకపోతే నిద్ర నటిస్తూ ఉన్నారు. కాబట్టి వాటికి అవసరాలను బట్టి ఎక్కడెక్కడైతే వీలైతే అక్కడక్కడ ఈ కరువు మీద పోరాటం చేయటం, కలెక్టరేట్ల దగ్గర లేకుంటే తహసీల్దార్ల ఆఫీసుల దగ్గర ధర్నాలు చేయటం, వీటన్నిటికి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించే విధంగా, ప్రభుత్వాన్ని నిద్రలేపే విధంగా ఈ కరువు విలయతాండం చేసే ప్రాంతాల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు సహాయం చేసే విధంగా అందరూ కూడా అప్రమత్తం కావాలని కూడా పార్టీ పిలిపిస్తూ ఉంది. కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ షెడ్యూల్ కూడా రేపు మేము ఆయన ఎక్కడ పార్టిసిపేట్ చేస్తాడో, ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తాడో కూడా రేపు 2 రోజుల్లో మేము డేట్స్తో సహా ఎక్కడనేది అది కూడా చెప్తాం. తమ నిరసన కార్యక్రమాలపై అతి త్వరలో పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్ని జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ వెల్లడించనున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు.